తప్పనిసరిగా ఆ పిల్లాడు తేజ బాగుండాలని భగవంతుని కోరుతున్నా. భువనగిరి దగ్గర వెంకటేశ్వర స్వామి గుడి కట్టిను. నీవు వచ్చినటువంటి పుష్ప సినిమాలో వచ్చినటువంటి డబ్బులు తీసుకుపోయి ఉండీలో వేయి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి సాయం చేయి తప్పితే వీళ్ళ మాటలు నమ్మకరా బాబు. వీళ్ళు కేవలం ఏ విధంగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని బద్నాం చేయడానికే వీళ్ళ ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా అల్లు అరవింద్ గారు కూడా పొలిటికల్గా ఆయన పార్టీ నడిపించిండు. ఆయన నన్ను ఆలోచన చేయరా బాబు. వీళ్ళ మాటలు నమ్మకు. మేమేం వ్యతిరేకం చేయలే. మీకు సినిమా టికెట్లు పెంచినాం, మీకు అందించినాం. కానీ మీరు రావద్దన్నారు. ఏదైతే అక్కడికి రావద్దన్నా నువ్వు వచ్చినావు, నీకు పర్మిషన్ లేదని వాళ్ళు అంటున్నారు. ఇవాళ ఎవరు సివి ఆనంద్ కూడా అన్ని రిపోర్ట్ ఇచ్చిండు. కనుక నా ఉద్దేశంలో ఇక్కడికే స్టాప్ చేయండి. దేవుని కోరుదాం. ఆయన కూడా మృత్యుంజయ యాగం చేయి చేస్తే దేవుడన్నా ఆ పిల్లాన్ని ఎవరు తేజను బతికిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఏదైనా లా విల్ టేక్ దర్ ఓన్ కోర్స్. ఈ పొలిటికల్ డ్రామాలు బంద్ చేయండిరా బాబు. అంబేద్కర్కి అవమానం చేసి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మణిపూర్లో లాస్ట్ 1 year నుంచి 90 మంది చనిపోయినరు. ఆడ ల్యాండ్ ఆర్డర్ కనిపిస్తలేదు. ఈడ ఒక్క అక్క రేవంతి చనిపోగానే ముఖ్యమంత్రి ఇంత సీరియస్ తీసుకున్నాడు. ఎందుకంటే ఎవరు చనిపోవద్దు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ కావద్దు అని మేము చూస్తుంటే లా అండ్ ఆర్డర్ పోయిందట, కక్ష సాధింపట, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు పోతుందట. ఏందిరా ఇది నాకు అర్థం కాదు. ఇప్పటికన్నా వాళ్ళ నాయన పోయిండు, ఎవరు అల్లు అరవింద్ పోయిండు, ఆయన కూడా మాట్లాడి వచ్చిండు. కనుక నువ్వు ఈ పొలిటికల్గా ఎవడో ఎక్కిస్తే ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టి అనవసరంగా మీ కుటుంబానికి సినిమా ఇండస్ట్రీకి అన్యాయం చేయకు. మేము తప్పనిసరిగా సినిమా ఇండస్ట్రీకి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చినాం, ఇండ్లు ఇచ్చినాం, అన్ని విధాల సౌకర్యాలు చేసినాం. గతంలో కూడా సంజయ్ దత్తుకు జరిగినటువంటి ఇష్యూలో సునీల్ దత్ కూడా ఒప్పుకున్నాడు. లా ప్రకారంగా చేస్తాం. ఇలాంటి భాషకి ఆపేయండి. మనం అందరం కోరేది తేజ దేవుడా వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి బాగు చేయమని కోరుతున్నాను. అంతే. ఇక మేము చెప్పేది ఏం లేదు మీకు. ఎందుకంటే మీరు పొలిటికల్గా ఏ విధంగానైనా కాంగ్రెస్ను అవాస్పాలు చేయాలి. రేవంత్ రెడ్డి ఆయన అసెంబ్లీలో ఆయన బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ హి హాస్ గివెన్ ఆన్సర్. ఆయన డ్యూటీ అది. చనిపోతే ఎవరి గురించి మాట్లాడాలి? చనిపోయిన వాళ్ళకు అన్యాయం జరిగింది అనాలా లేదా? అకార్డింగ్ టు ది పోలీస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగానే ఆయన మాట్లాడిండు. దానికి రోజు ఒకటి పోవడం, రోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయిపోయింది. ఇక అయిపోయింది. ఏమైపోయిందిరా బాబు? అరే పిల్లగాని జీవితం బాగు ఉండాలని కోరుకోండి. ఆ తర్వాత ఎట్లా చేయాలనేది కోర్టులో ఏది డిసిజన్ చేస్తుంది. కానీ అల్లు అర్జున్ తప్పనిసరిగా వచ్చిన లాభంలో వాళ్ళ కుటుంబానికి కూడా సాయం చేయాలి. మృత్యుంజయ యాగం చేస్తే తప్పనిసరిగా ఆ పిల్లవాడు మేలుకోవాలని. తల్లి పోయింది, కొడుకు ఒక బిడ్డ ఉన్నదట, ఆ చెల్లెల్ని ఎవరు చూడాలి? కనుక నా ఉద్దేశంలో ఇలాంటి పొలిటికల్ గేమ్లు బంద్ చేయండి. సచ్చినోడు చచ్చిండు, మీరు రాజకీయం చేయడం ఇది మంచి పద్ధతి కాదని ఒక సీనియర్ నాయకుడిగా నేను కోరుతున్నా. భగవంతుడు తేజను బాగు చేయాలని కోరుతున్నా. థ్యాంక్ యూ.